2000 కోట్ల భూ కుంభకోణం మియాపూర్లో నిమక్త మహబూబాపేటలో మియాపూర్లోని మక్తా మహబూబాపేటలో 43 ఎకరాల కబ్జా 1963లో మా అమ్మ ఉంటదే మా మక్తా మహబూబాపేటలో మన రాలే ముస్లమ్మ చాలా తప్పలే పద్మశాలి బిడ్డ మక్తా మహబూబాపేటనే ఆమెది. అవునా? నీ మక్తా కాదు, మక్తా మహబూబాపేట. ఓకే ఓకే. 1967లో రిజిస్ట్రేషన్ జరిగినట్టు నకిలీ లింక్ డాక్యుమెంట్ క్రియేట్, దాని ఆధారంగా గతేడాది ముందుకు ఎకరం భూమి రిజిస్ట్రేషన్, ఆ తర్వాత మిగతా 43 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్. కన్నెత్తి చూడని రెవెన్యూ హైడ్రా అధికారులు చర్యలకు మంత్రి పొంగులేటి ఆదేశాలు. కబ్జాకు సహకరించిన పలువురు ఆఫీసర్ల సస్పెన్షన్. ఆమె మియాపూర్ వెనకాల ఉంటుంది, మియాపూర్ పోలీస్ స్టేషన్ కలిపి రాసుడితోనే మనకేమో అర్థం కాక మియాపూర్ 2000 కోట్ల భూ కుంభకోణం అంట. నేను మొన్ననే పోయినా అటు నుంచి గవే గుట్టలకి వెళ్ళి పోయినా, అటు రోడ్డు ఉంటుంది అల్లకి. మా అమ్మ ముసలమ్మ ఉంటుంది, అక్కడ కలుద్దామని పోయినా. కలిసి ఇంటికి పోతుంటే ఆ గుట్టల నుంచే పోయినా. మొత్తం గుట్టలు చెట్లు పుట్టలు రాత్రి పుట్టినే పనులు చేస్తారా, డే టైంలో చేయరు, నైట్ డ్యూటీలు అవి. ఒక్కొక్కని కబ్జాలు ఇక వాళ్ళు దోసుకున్నారు వీళ్ళు దోసుకుంటారు, ఇక తేడానే లేదు. కథం 5 పెట్టు ఓళ్ళు వచ్చినా దోసుకున్నాడు మీనేమో అడ్డరు. 43 ఎకరాలయ్యా మియాపూర్లో కబ్జా. 43 ఎకరాలు హైదరాబాద్ సిటీలో మియాపూరు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 43 ఎకరాల కబ్జా. ఈ 43 ఎకరాల కబ్జాలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరగబడి గాంధీ హస్తం ఉందా లేదా చూడాలి. షేర్లింగంపల్లి మండలంలో 2000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ఓ ముఠా పక్కా ప్లాన్ చేసింది. అసలు ఆ స్థలానికి లేని దస్తావేజులు సృష్టించింది. ఏకంగా 58 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసింది. వాటినే లింక్ డాక్యుమెంట్లుగా చూపిస్తూ 43 ఎకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇందులో భాగంగా తొలుత ఎకరం భూమితో ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. తాము అనుకున్నట్లుగానే రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలోని కొందరి అధికారులతో ఆ కోర్టును తప్పుదోవ పట్టించి ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంది. తమ ప్లాన్ పక్కాగా వర్కౌట్ కావడంతో దానినే బేస్ చేసుకుని సర్వే నెంబర్ 44లోని 41.13 ఎకరాలను కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. అది ప్రభుత్వ భూమి అని తెలిసినా ఆ భూమి చుట్టూ కంచె వేసిన షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇన్నాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళకి పైసలు ఇస్తే వాళ్ళు అంతే కదా. ఇప్పుడు ఇందాక ఏం చెప్పినాం, భారతదేశంలో పైసలు ఇస్తే ఏ అధికారైనా అమ్ముడు పోతున్నాడు, ఏ పోలీస్ ఆఫీసర్ అయినా అమ్ముడు పోతుండడు. 90% నికార్స్ గా పనిచేస్తాడు, ఇక్కడ ఉండట్లేదు. నిజాయితీ అనేది పనికి రావడం లేదు. దొంగలు లంగలు లఫంగాలకే నా దేశం నా రాష్ట్రం బాగుపడుతున్నది. మరి దీన్ని రూపుమాపాల్సిన మన పాలకులే అట్లా తయారైనలు. కన్నెత్తి చూడని అధికారులు. మియాపూర్ బాచుపల్లి సరిహద్దులో ఉన్న ఈ భూమి ధర ప్రస్తుతం ఎకరానికి 50 నుంచి 70 కోట్ల ధర పలుకుతుంది. 1967 ఫిబ్రవరి 17న ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లుగా లింక్ డాక్యుమెంట్లు ఇక 311/1967ను తయారు చేశారు. అనంతరం ఈ భూమిలో తొలుత ఒక ఎకరం భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సేల్ డీడీ చేయించుకున్నారు. మక్తా మహబూబ్పేట్ సర్వే నెంబర్ 44, పాత సర్వే నెంబర్ 116లో 1840 చదరపు గజాల స్థలానికి క్రయ విక్రయాలు జరిగినట్లు అందులో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి C438/2025 నంబర్ బుక్ 1 దస్తావేజును రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు 2025 జూలై 13న తిరస్కరించారు. మక్తా మహబూబ్పేట్ సర్వే నెంబర్ 44లోని భూమి రికార్డులో ప్రభుత్వ భూమిగా 22A జాబితాలో ఉన్నందున రిజిస్ట్రేషన్ చట్టం 1908 సెక్షన్ 22(1)B ప్రకారం రిజిస్ట్రేషన్ నిషేధితమని పేర్కొంటూ రీహేజల్ ఆధార్ నెంబర్ 269/2025 ఇచ్చారు. తిరస్కరణకు కారణాలుగా భూమి మొత్తం విస్తీర్ణం 266 ఎకరాలు కలిసి ఉందని, భూమార్పిడి జరగలేదని, నాలా సర్టిఫికేట్ ఇవ్వలేదని, అందుకు సంబంధించిన ఆధారాలు లేవని తెలిపారు. అంతేకాకుండా 2019 మే 1 నుంచి ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ మెమో నంబర్ 233247 2018 నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. రిజిస్ట్రేషన్ తిరస్కరించిన దాన్ని సవాలు చేస్తూ సదరు వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అనుమతించాలని ఆ కోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. భూమి
భూమిపై హక్కు ఉన్నట్లు లింకు డాక్యుమెంట్లు కూడా చూపించి ఇందుకు సంబంధించిన వివరాలు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఆ కార్యాలయంలో వాల్యూమ్ నెంబర్ 173 పేజ్ నెంబర్ 211లో ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో సంబంధిత వ్యక్తులకు ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ కోర్టు కూడా పప్పులో కాలేసినట్టే కథం. కోర్టు కూడా ఏం చెక్ చేసింది, ఏం చెక్ చేయలేదు. దాని ఆధారంగా రంగారెడ్డి ఎస్ఆర్ఓ గత ఏడాది సెప్టెంబర్ 28న 14,380/2025 సేల్ డీడ్ను రిజిస్టర్ చేశారు. అయితే విచారణలో ఆ కోర్టును వారు తప్పుదారి పట్టించినట్లు సమాచారం. 200 గజాల స్థలం రిజిస్ట్రేషన్కు అనుమతించాలని మాత్రమే ఆ కోర్టును ఆశ్రయించిన సదరు ముఠా ఎకరానికి సేల్ డీడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంది. వామ్మ 200 గజాలకు కోర్టును ఆశ్రయించి ఎకరం చేయించుకున్నది. గమ్మత్తున్నది రా నాయన. ఇందుకు రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్తో పాటు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సహకారం అందించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో 1 ఎకరా కబ్జా చేసిన ఈ ముఠా తాజాగా మొత్తం 43 ఎకరాల భూమిని స్వాహా చేసింది. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణకు చేపట్టారు. రంగంలోకి మంత్రి మొదటి నుంచి అనేక అనుమానాలు. సాధారణంగా ఏదైనా కేసు విషయంలో కోర్టుకు అప్పగించిన తర్వాత ఆ రికార్డును మళ్ళీ కోర్టు అనుమతితో వెనక్కి తీసుకొస్తారు. కానీ ఈవాల్యుయేషన్ను అధికారులు వెనక్కి తీసుకురాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాల్యూ బుక్ లేకుండా ఇతర రికార్డులు అందుబాటులో లేకపోయినా 14,380/2025 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల సమయంలో అధికారులు మొదటి డాక్యుమెంట్కు ఉన్న చట్టబద్ధతకు తనిఖీ చేయకుండానే అనుమతి ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. ఇంత జరిగిన ఏ ఒక్క ఉన్నతాధికారి స్పందించకపోవడం, వాటిని పరిశీలించకపోవడం పట్ల అధికారుల వైఖరిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవడెవడైతే ఇప్పుడు 200 గజాలకు పర్మిషన్ తీసుకొని దొంగ డాక్యుమెంట్ సృష్టించి 200 గజాలకు రిజిస్ట్రేషన్ తీసుకొని ఆ కోర్టు ద్వారా అనుమతులు పొంది తర్వాత ఎకరాన్ని ఎవడు కబ్జా పెట్టిండు, ఎకరం పైన ఎవడెవడు అధికారుల సంతకాలు ఉన్నాయి, ఎవడు సబ్ రిజిస్టార్ చేసిండు, దీనికి ఆర్డీఓ సంతకాలు ఎవడు ఉన్నాయి, అక్కడ ఉన్న మండల రెవెన్యూ ఆఫీసర్ల సంతకాలు ఎవడెవడు, అందరినీ తీసుకొని బొక్కలు వేయాలి కదా మీరు. ఇప్పుడు డబ్బులు తీసుకొని సంతకాలు పెట్టినండి మీరు ఏం చేస్తున్నారు అంటున్నాం. మా అంటే ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దాంతో ఒరిగేది ఏమున్నది? వాడు ఈడికి పోయినా గదే సంపాదిస్తున్నాడు, గాడి పోయినా గదే సంపాదిస్తున్నాడు. ఏదో ఉండా భూముల రేట్లు గట్లనే ఉన్నాయి. ఇప్పుడు 2000 ఎకరాల మంత్రి పొంగులేటి ఆదేశంతో పీడీ యాక్ట్ మంచి పని చేస్తున్నావు సార్. 2000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా కుట్ర వెలుగులోకి రావడంతో గతంలో కబ్జాదారులకు సహకరించిన సబ్ రిజిస్ట్రార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెండ్ కాదు స్వామి, సస్పెండ్ చేస్తే ఒరిగేది ఏమున్నది? 6 నెలల మళ్ళీ ఇంకొక ఆడ వస్తాడు. సస్పెండ్ చేస్తే ఒరిగేది ఏమున్నదే? తీసుకొని పీడీ యాక్ట్ పెట్టి లోపల పడదేం కాలే, సస్పెండ్ కాదు, అది సస్పెండ్ చేసింది. దీంతోపాటు సదరు సబ్ రిజిస్ట్రార్ మీద పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని ఆదేశించింది. బష్ ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 2గా వ్యవహరిస్తున్న కె మసూదన్ రెడ్డిని రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా ఆదేశించారు. జబర్దస్త్ సెల్యూట్ సార్, మీకు ఇట్లుండాలి సెల్యూట్. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను 1-2 ఇద్దరు పైన కేసులు పెట్టి జైలుకు పంపించమని ఆదేశాలు ఇచ్చింది. మరి పంపరా? మరి దీంట్లో మళ్ళా లోపాయికార ఒప్పందాలు ఏమైనా ఉంటాయా? మీరు పంపితే మాత్రం సెల్యూట్ చేస్తాం. 2000 కోట్ల భూమిని కబ్జా పెడతా ఉంటే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, నీ నియోజకవర్గం, ఇంకా ట్విస్ట్ చెప్తా శేఖర్, ఆయన క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. క్యాంప్ ఆఫీస్కు కూతవేటు దూరంలో ఇది ఉంటుంది. సుడూరు అంటే ఆయన కన్ను సన్నలలో జరిగింది. మియాపూర్ ఉంటుంది కదా, మియాపూర్ నుంచి అల్విన్ కాలనీ సిగ్నల్ వస్తుంది కదా, సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత రైట్ సైడ్కైనా క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. క్యాంప్ ఆఫీస్ పక్కనే మియాపూర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. అదే లైన్లో మియాపూర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆయన క్యాంప్ ఆఫీస్కు ఈ భూమి కరెక్ట్ కిలోమీటర్ ఉంటుంది. కరెక్ట్ కిలోమీటర్. ఈయనకు తెలియకుండా జరిగింది అనుకుంటున్నారు మీరు? కరెక్ట్ కిలోమీటర్లు ఉన్న భూమి ఎక్కడెక్కడ, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నదని ఫస్ట్ వాళ్ళకే తెలుస్తుంది. అవును, దాన్ని ఎట్లా వశీకరణ చేసుకోవాలో ఆ వశీకరణ యంత్రాలన్నీ ఒకప్పుడు ఆ బాబాలు గీబాలు చేసేది. ఇప్పుడు వశీకరణ యంత్రాలన్నీ భూముల వశీకరణ, మళ్ళీ అమ్మాయిలని కాదు, భూముల వశీకరణ యంత్రాలన్నీ రాజకీయ నాయకుల దగ్గరనే ఉంటున్నాయి. ఎవరికి ఎంత బిచ్చం వేయాలి,
ఎంత వేస్తే ఆ కుక్క ఎట్లా మరుగుతుంది. ఈ ఆఫీసర్లు ఐడియాలు ఇస్తారు సార్ గిట్ల గిట్ల చేయాలని. దొంగలంతా దొంగలు కలిసి ఊళ్ళు వంచుకున్నట్టే ఉన్నదిరా మీ కథ. దొంగలు తీసేయాలి, రాజకీయ నాయకులు అని పెట్టాలి ఇప్పుడు ఇక ఆ పదమే తీసేయాలి. నాయకులు కలిసి ఊళ్ళో వంచుకున్నట్టు ఉన్నది కథ.